మన దేశం పైన బ్రిటిష్ వారు తమ ఆధిపత్యాన్ని విస్తరిస్తున్నారు. అది 1857 తిరుగుబాటు కాలం నాటికి భారత భూభాగంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 2/3 భూభాగాన్ని బ్రిటిష్ వారు తమ ఆధిపత్యంలోకి తీసుకోవడం జరిగింది. అయితే 1757 బ్లాక్ యుద్ధం తర్వాత నుండి కూడా మన దేశంలో ప్రజల మధ్యన ఉండేటటువంటి ఒక ప్రధానమైన నమ్మకం ఏంటంటే 100 సంవత్సరాల తర్వాత ఒక ప్రళయం వస్తుంది, 100 సంవత్సరాల తర్వాత ఒక ప్రళయం వస్తుంది అనేటటువంటి నమ్మకంతో ఉండేటటువంటి వారు అది 1857లో జరిగినటువంటి తిరుగుబాటుని ఆ ప్రళయంగా పేర్కొంటాం. వాస్తవంగా ఈ తిరుగుబాటు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి స్వదేశీ రాజు లేక సంస్థానాధీశులు కీలక పాత్ర పోషించినారు. అంతేకాకుండా బెంగాల్ చదువు రావటం కావచ్చు, లేక భారతదేశంలో వేగులాడి సంబోధించడం కావచ్చు. అదేవిధంగా వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడినటువంటి చేనేత పరిశ్రమ ఏదైతే ఉందో ఈ చేనేత పరిశ్రమ పైన పనిచేస్తున్నటువంటి కార్మికులంతా కూడా రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. పారిశ్రామిక విప్లవం సంపూర్ణమైనటువంటి నేపథ్యంలో యూరోప్ ఖండం నుంచి వచ్చినటువంటి మిల్లులపై వేసినటువంటి వస్త్రాలు భారతదేశంలో డంపు చేయడంతో భారత మార్కెట్ వ్యవస్థ మొత్తాన్ని కూడా బ్రిటిష్ వారు యూరోపియన్స్ ఆక్రమించుకున్న నేపథ్యంలో ఇక్కడ వస్త్ర పరిశ్రమ రంగంలో పనిచేసేటటువంటి చేనేత పరిశ్రమలో పనిచేసే కార్మికులు మొత్తం కూడా నిరుద్యోగులుగా మారి రోడ్ల మీదకి రావడం జరిగింది. ఈ క్రమంలో సైన్యంలో పెరిగినటువంటి అసంతృప్తి కారణం కావచ్చు. ఈ అనేక కారణాల చేత 1857లో విపరీత తిరుగుబాటు పేరు మీద భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మహా ఉద్యమం రావడం జరిగింది. అయితే ఈ ఉద్యమాన్ని వీడి సావర్కర్ ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా వర్ణించినారు. కారణం ఏంటంటే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి దీన్ని ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా వర్ణించినారు. అయితే ఈ ఉద్యమం ఒక రకంగా అంటే మార్పులు తీసుకురావడానికి కారణమైనప్పటికీ కూడా ఏ ఫలితాన్ని ఆశించినామో ఆ ఫలితాన్ని సాధించలేకపోయింది, ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. ఫెయిల్ కావడానికి గల కారణం సరైన నాయకత్వం లేకపోవటం, సరైన ప్రణాళిక లేకపోవటం, ఒక లక్ష్యం అంటూ లేకపోవడంతో ఒక క్రమబద్ధంగా నిర్వహించకపోవడంతో ఇది ఫెయిల్ అయింది. పైగా బ్రిటిష్ వారి దగ్గర ఉండేటటువంటి మందుగుండు సామాగ్రి మరపేరుగుల ముందు మన సైన్యం నిలవలేకపోయిందని కూడా చెప్పవచ్చును. సో ఈ క్రమంలో 1850లో జరిగినటువంటి తిరుగుబాటు బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆలోచనల్లో మార్పు తీసుకురావడంతో పాటు ఆనాడు ఎడ్మండ్ బర్క్ ఏదైతే చెప్పినాడో భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు బ్రిటిష్ ప్రభుత్వమే డైరెక్ట్గా భారతదేశాన్ని పరిపాలించాలి తప్ప ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళని నమ్మకూడదు. మనం పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే భారతదేశ పరిపాలన పథకాలు చేపట్టాలి అని పేర్కొన్నటువంటి ఎడ్మండ్ బర్క్ యొక్క ఆలోచనలను బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించడమే కాకుండా 1858లో విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేస్తూ భారతదేశ పరిపాలన మొత్తాన్ని కూడా బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్టుగా ఓ ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటనతోని మొట్టమొదటిగా వచ్చిన మార్పు ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనను దీన్ని రద్దు చేయడం జరిగింది. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగమైనది. అదేవిధంగా భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ పార్లమెంటే చట్టాలను రూపొందిస్తుంది.
అదేవిధంగా భారతదేశానికి కూడా బ్రిటిష్ రాణి మన దేశానికి కూడా రాణిగా వ్యవహరిస్తుంది అని ఒక ప్రకటన చేసిన దీన్ని ఇది ఉన్నది ఒక రాష్ట్రాన్ని ప్రముఖ భారత రాజ్యాంగ విశ్లేషకులైన డిడి బసు ప్రముఖ రాజ్యాంగ విశ్లేషకులైన డిడి బసు 1858 చట్టాన్ని భారత రాజ్యాంగ పునాదిగా వర్ణించినారు. అనగా మన రాజ్యాంగ పరిణామ క్రమం ఈ చట్టంతోనే ప్రారంభమైనదని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా చట్టంగా కూడా పేర్కొంటారు. గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా చట్టంగా కూడా దీన్ని వర్ణిస్తారు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే మన దేశ పరిపాలన పగ్గాలను ఎవరు ప్రత్యక్షంగా చేపట్టినారు? బ్రిటిష్. ఇప్పటివరకు ఈ దేశ పరిపాలన ఎవరు నిర్వహించేవారు? సో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ఫస్ట్ చేసి బ్రిటిష్ ప్రభుత్వమే భారతదేశ పరిపాలనను చేపట్టడంతో మన దేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగం. ఫస్ట్ భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగం. బ్రిటిష్ రాణి భారతదేశానికి కూడా రాణిగా వ్యవహరిస్తారు. భారతదేశ పరిపాలనకు అవసరమైన చట్టాలన్నింటినీ బ్రిటిష్ పార్లమెంటే రూపొందిస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి మార్పులు అయితే ఈ చట్టం ద్వారా మన దేశ పాలన పైన ఒక హైరార్కీ సిస్టమ్ అంటే క్రమానుగత శ్రేణి పద్ధతి అంటారు. ఈ క్రమానుగత శ్రేణి పద్ధతిని బ్రిటిష్ వారు నెలకొల్పినారు. అందరికంటే అత్యున్నతమైనటువంటి స్థితిలో బ్రిటిష్ రాణి ఉంటుంది. ఆ తర్వాత బ్రిటిష్ క్యాబినెట్ అంటే బ్రిటన్ సంబంధించినటువంటి మంత్రిమండలి ఉంటుంది. తర్వాత భారత రాజ్య కార్యదర్శి అనేటటువంటి పదవిని ఏర్పాటు చేసినారు. ఇతనికి సలహాలు ఇవ్వడం కోసం 15 మంది సభ్యులతో కూడుకున్నటువంటి కౌన్సిల్ ఏర్పాటు చేసినారు. దాని కింద వైస్రాయ్ అనేటటువంటి పదవిని ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత రాష్ట్రాలలో గవర్నర్లు ఉంటారు, జిల్లాల్లో కలెక్టర్ ఉంటారు, తాలూకా లేక బ్లాక్ ఆ స్థాయిలో బ్లాక్ అధికారులు ఉంటారు. ఇలా కింది స్థాయిలో ఇంకా అవసరమైన అధికారులను ఏర్పాటు చేస్తున్నారు. దీనిని మనం క్రమానుగత శ్రేణి వ్యవస్థ అంటాము. ఇంగ్లీష్లోనైతే దీన్ని హైయర్ ఆర్కీ సిస్టమ్ లేదా క్రమానుగత శ్రేణి వ్యవస్థ అని చెప్పి చెప్తాం. ఓకే, ఈ క్రమానుగత శ్రేణి వ్యవస్థ అనగా ఇప్పుడు ఈ అధికారులు తమ ప్రాంత పరిపాలనకు సంబంధించిన విషయాల గురించి కలెక్టర్కు సమాచారం ఇస్తారు. కలెక్టర్లందరూ కలిసి రాష్ట్ర గవర్నర్కు సమాచారం ఇస్తారు. దేశంలోని అన్ని రాష్ట్రాల గవర్నర్లు వైస్రాయ్కి సమాచారం ఇస్తే
వైస్రాయి భారత రాజ్య కార్యదర్శికి సమాచారం ఇస్తే కార్యదర్శి క్యాబినెట్ లో సమాచారాన్ని తెలియజేస్తే ఈ క్యాబినెట్ చేసినటువంటి తీర్మానం ఏదైతే ఉంటుందో ఈ తీర్మానం పైన బ్రిటిష్ రాణి తన ఆమోద ముద్ర వేస్తే దాన్ని మళ్ళీ క్యాబినెట్కు తెలియజేస్తే భారత రాజ్య కార్యదర్శి, వైస్రాయి, గవర్నరు, కలెక్టరు, అధికారి కింద ఉండేటటువంటి ప్రజలు దాన్ని పాటిస్తారు. ఇది భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ వారు ఏర్పాటు చేసినటువంటి క్రమానుగత శ్రేణి వ్యవస్థ, హైరార్కీ సిస్టమ్ అంటారు. సో ఇక్కడ కొత్తగా వచ్చిన మార్పు ఏంటంటే ఈ భారత రాజ్య కార్యదర్శి లండన్లో ఉంటాడు, బ్రిటన్లో ఉంటాడు. ఉండి మన దేశ పరిపాలనకు సంబంధించిన విషయాలపైన ఈ వైస్రాయ్ నుంచి వచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో దానిపైన ఈ కౌన్సిల్ మొత్తం కూడా చర్చించి ఏదైనా తీర్మానాన్ని ఆమోదిస్తే దాన్ని భారత రాజ్య కార్యదర్శి తెలియజేస్తే అతను బ్రిటిష్ క్యాబినెట్కు ఆ సమాచారాన్ని తెలియజేస్తాడు. ఎవరు? భారత రాజ్య కార్యదర్శి పేరు, కానీ ఉండేది మాత్రం ఎక్కడ? లండన్లో ఉంటారు. ఇక్కడ ఉండే వాళ్ళంతా భారతదేశంలో ఉండేటటువంటి సెటప్, వీళ్ళంతా కూడా లండన్లో ఉండి భారతదేశ పరిపాలన నియంత్రించేటటువంటి యంత్రాంగం. సో ఈ 15 మంది సభ్యుల కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో వీరి పేరు మీద చట్టాలను రూపొందించినారు. కాబట్టి 1858 తర్వాత బ్రిటిష్ ప్రభుత్వమే మన దేశ పరిపాలన పగ్గాలను చేపట్టిన తర్వాత భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ వారు ఆమోదించిన చట్టాలన్నింటినీ కూడా ఏ చట్టాలు అంటారంటే కౌన్సిల్ చట్టాలు అంటారు. ఎప్పటి తర్వాత? 1850. 1858కు పూర్వం ఈ దేశాన్ని ఎవరు పరిపాలించేవారు? ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో మన దేశ పరిపాలన కోసం బ్రిటిష్ వారు ఆమోదించిన చట్టాలను చార్టర్ చట్టాలు. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ఎప్పుడు అంతమైనది? ఏ తిరుగుబాటు తర్వాత? ఇప్పుడు ఈ దేశ పరిపాలన మొత్తాన్ని ఎవరు చేపట్టినారు? ఈ టైము నుంచి భారతదేశ స్వాతంత్రం వచ్చే వరకు కూడా బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన చట్టాలను ఏ చట్టాలు అన్నారు? కౌన్సిల్ చట్టాలు అన్నారు. సో అలా ఈ కౌన్సిల్ ద్వారా చట్టాలను రూపొందించేటటువంటి వారు కాబట్టి వీటిని కౌన్సిల్ చట్టాలని చెప్పి చెప్తున్నాం. అయితే భారత రాజ్య కార్యదర్శిగా మొట్టమొదట నియమించబడినటువంటి వ్యక్తి చార్లెస్ వుడ్స్. చార్లెస్ వుడ్స్ అనేటటువంటి వారిని భారత రాజ్య మొదటి కార్యదర్శిగా నియామకం చేస్తున్నారు. మొదటి వైస్రాయ్గా నియామకం పొందిన వ్యక్తి లార్డ్ కానింగ్. ఓకే, ఇప్పుడు ఈ గవర్నర్ జనరల్, వైస్రాయి ఇద్దరు వేరు వేరా లేక వీరిద్దరు ఒకటేనా? ఒకటే సార్. ఇప్పుడు కొత్తగా వైస్రాయి అనేటటువంటి ఒక డెసిగ్నేషన్, ఒక పదవిని ఏర్పాటు చేస్తున్నారు కదా. దీని ప్రకారం వైస్రాయి, గవర్నర్ జనరల్ ఇద్దరు ఒకరేనా? ఇద్దరు వేరు వేరా? ఒకరేనా? వాని సూచన ప్రకారమైనా ఈస్ట్ ఇండియా కంపెనీ ఎత్తేపించింది. వాని ప్రకారమైనా ఈస్ట్ ఇండియా కంపెనీ ఎత్తేపించింది. వీడు వారు కూడా గవర్నర్ జనరల్ పేరుని వైస్రాయిగా మార్చుతున్నారు కాబట్టి ఒకడే. అంతేనే? ఇంకా ఇద్దరు వేరు వేరా? ఒకరే. ఎందుకు ఒకరు? గవర్నర్ జనరల్ పేరు తీసేసి వైస్రాయి పెట్టినారు కాబట్టి. గురువు కానీ చెప్పండి, ఇబ్బంది లేదు. గవర్నర్ అంటున్నారు, అవును ఏదేదో చెప్పండి. గవర్నరు అని చాలా మేలు మనకు. ఎందుకంటే చూస్తే మనకు అర్థమైపోతుంది.
ఆవిడ ఎప్పుడు కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా అబద్ధం అనలేదు, ఎన్నడూ కూడా తప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు కూడా పొరపాటు మాట్లాడలేదు. ఏ రోజు కూడా కనీసం ఒక్క సందర్భంలోనైనా కూడా అబద్ధం ఆడలేదు, తప్పు చెప్పలేదు, అసలు ఎప్పుడు పొరపాటు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే వాడు ఎప్పుడు మాట్లాడాలి కాదు. మీరు ఏదైనా పొరపాటు చెప్తే ప్రపంచం మునిగిపోదు. తప్పు చెప్తే ఉన్నా నాకు తప్పు చెప్పినా సంతోషమే, ఒప్పు చెప్పినా ఇంకా సంతోషం. ఏం మాట్లాడకుంటుంటేనే కోపం. చెప్పండి, చెప్తే నష్టమే లేదు. ప్రపంచం ఏం మునిగిపోదు, లేకపోతే మనం పోతే భుజ పెరుగుతాలేదు. నేను పొరపాటు చెప్తే నేనే చెప్తాను, నేను పలానా రోజు పొరపాటు చెప్తున్నాను, సరి చేసుకోండి నేను చెప్తాను. ఈగోలు సబ్జెక్టు ఎప్పుడు పెంచవు, ఈగోలు ఎప్పుడు పనికిరావు. ఇద్దరు వేరు వేరు అంటారు. మీకు ఇక మీరు చాలా చాలా 50 ఒకరే, రెండు వేరు వేరు ఏం కాదు, ఒకరే. గవర్నర్ జనరలే వైస్రాయ్, వైస్రాయే గవర్నర్ జనరల్, లార్డ్ కానింగే వైస్రాయ్, లార్డ్ కానింగే గవర్నర్ జనరల్. మరి అలాంటప్పుడు వైస్రాయ్ పదవిని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, ఈ డిజిగ్నేషన్ ఎందుకు కల్పించినారు అంటే భారతదేశంలో భారత భూభాగాన్ని మొత్తాన్ని బ్రిటిష్ వాడు ఆక్రమించలేదు. ఈవెన్ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే కాలం నాటికి కూడా భారతదేశం మొత్తం బ్రిటిష్ వాడి ఆధీనంలో లేదు. ఈ దేశం మొత్తాన్ని బ్రిటిష్ వాడు పరిపాలించలేదు. 2/3 వంతు భూభాగం మాత్రమే బ్రిటిష్ వాడి పరిపాలనలో ఉండేది. 1/3 వంతు భూభాగము స్వదేశీ సంస్థానాధీశుల ఆధీనంలో ఉండేది. భారతదేశం ఇప్పుడు మనం గుర్తున్న ఈ హైదరాబాద్ సంస్థానాన్ని ఎవరు పరిపాలించేవారు? నిజాం నవాబు. కాశ్మీరు, ట్రివాంకూరు, జూనాగఢ్, బరోడా, ఇలాంటి పాటియాలా, వారణాసి ఇలాంటి సంస్థానాలు అనేక ఉన్నాయి. 562 సంస్థానాలు ఉన్నాయి భారతదేశం స్వాతంత్రం వచ్చే కాలం నాటికి. 562 సంస్థానాలు, చిన్న చిత్తక పెద్ద సంస్థానాలు అన్నింటినీ కలుపుకుంటే ఒక మండలం అంతా ఉండేది కూడా ఒక సంస్థానంగా ఉన్నది ఆ రోజుల్లో. చిన్న చిన్న సంస్థానాలు, పెద్ద పెద్ద సంస్థానాలు, శ్రీకాకుళం అనే చాలా రకాల సంస్థానాలు. అయితే ఈ సంస్థానాధీశులు ఎవరైతే ఉన్నారో వీరు 1857లో జరిగిన తిరుగుబాటు అప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, కాంతూరు నానా పటేల్ ఇలాంటి వాళ్ళంతా కీలక పాత్ర పోషించినారు. కాబట్టి బ్రిటిష్ వారు ఒక ఆలోచన చేసి భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పరిపాలన కొంతకాలం పాటు కొనసాగాలి అంటే, లేదా 4 కాలాల పాటు కొనసాగాలంటే బ్రిటిష్ వారిని సమర్థించేటటువంటి ఒక వర్గం భారతదేశంలో ఉండాలి. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళని సమర్థించేటటువంటి ఒక వర్గం ఉండాలి. మరి వర్గం ఉండాలంటే ఎలా ఉంటారు అంటే వాళ్ళని మంచిగా చేసుకోవాలి. అంటే ఈ స్వదేశీ సంస్థానాధీశులు ఎవరైతే ఉన్నారో, రాజులు, సామంత రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మంచిగా చేసుకోవాలి. అంటే మంచిగా చేసుకోవాలి, తమకు అనుకూలంగా మంచుకోవాలి. వాళ్ళకు సహాయం చేయాలి, అవసరమైతే వాళ్ళ సహాయం మనం కూడా తీసుకోవాలి. అలా తీసుకోవాలి అనుకున్నప్పుడు రాజులతోని సంభాషణ ఎవరు జరుపుతారు? రాజులే జరపాలి. యాక్చువల్గా రాజులు సాధ్యం కానప్పుడు రాజప్రతినిధి జరపాలి. వైస్రాయ్ అంటే రాజప్రతినిధి అర్థం అన్నమాట. సో బ్రిటిష్ రాణి తరఫున, బ్రిటిష్ రాజ్యం తరఫున మన దేశంలో ఉండేటటువంటి స్వదేశీ సంస్థానాలతో వ్యవహరించేటప్పుడు వైస్రాయిగా, రాజప్రతినిధిగా భారతదేశ స్వదేశీ సంస్థానాలతో చర్చలు జరిపేటటువంటి వారు వాళ్ళతో స్నేహ సంబంధాలని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేసేవారు వైస్రాయ్ అతను. మరి ఆ భూభాగం ఎంత ఉంది? 1/3. కానీ బ్రిటిష్ వారు ఆక్రమించుకున్న భూభాగం 2/3. సో బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నటువంటి భూభాగానికి సంబంధించిన పరిపాలన చేసేటప్పుడు గవర్నర్ జనరల్ గా వ్యవహరించేవారు. మీరు
1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చే కాలం నాటికి చివరి గవర్నర్ జనరల్ ఎవరని చెప్తున్నాం? రాజమోహన్. అంటే అప్పుడు గవర్నర్ జనరల్ ఉన్నట్టే కదా. అంటే ఈ వైస్రాయ్ అనేటటువంటిది ఒక డిజిగ్నేషన్, ఒక పదవి. ఇప్పుడు జిల్లా కలెక్టర్ పక్కన జిల్లా కలెక్టర్ రాస్తారు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అని కూడా రాస్తారు. తెలుసు కదా. ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో చూస్తే జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అని కూడా కింద రాస్తుంటారు. ఎంత అంటే కొన్ని అంశాలపైన కలెక్టర్కు న్యాయపరమైనటువంటి అధికారాలు కూడా కలెక్టర్కు ఉన్నవి. వాటిని దృష్టిలో పెట్టుకొని రాస్తారు. ఇక్కడ కూడా అదే ఏంటంటే, ఇప్పుడు మీకు రాయబారు దౌత్యవేత్తలు అని రాస్తుంటారు. రాయబారు దౌత్యవేత్తలు వేరు వేరా ఒకరేనా? ఒకరేనా? ఎలా? రాయబారు దౌత్యవేత్తలు ఒకరేనా వేరువేరా? ఒకరే అంటున్నారు. ఒకరే అంటే ఒకరే సార్, ఇద్దరు ఒకరే, నో డౌట్. ఎలా అంటే రాయబారి అని ఎవరినంటామంటే బ్రిటిష్ కామన్వెల్త్ దేశాలు, అంటే గతంలో బ్రిటిష్ వారు పరిపాలించి స్వాతంత్రాన్ని పొందిన దేశాలు ఏవైతున్నాయో ఆ దేశాలలో పనిచేసేటటువంటి దౌత్యవేత్తలను మాత్రమే రాయబారులు అంటాము. మిగతా దేశాల్లో పనిచేసేటటువంటి వారందరినీ కూడా దౌత్యవేత్తలని. ఇద్దరు ఒకటే దౌత్యవేత్తలు ఇద్దరు కూడా. కాకుంటే ఓన్లీ బ్రిటిష్ కామన్వెల్త్ దేశాలు ఏవైతున్నాయో గతంలో బ్రిటిష్ వాడు పరిపాలించే స్వాతంత్రాన్ని పొందిన దేశాలలో పనిచేసేటటువంటి దౌత్యవేత్తలని రాయబారులు అంటాము. అదేవిధంగా ఇతర దేశాల్లో పనిచేసేటటువంటి భారతదేశ విదేశీ ప్రతినిధులు ఏమంటామంటే దౌత్యవేత్తలుగా పేర్కొంటాం తప్ప ఇద్దరు వేరు వేరు వెళ్తారు. ఒకటే డిజిగ్నేషన్, ఒకటే. ఇక్కడ ఏంటంటే మన దేశంలో భారత భూభాగం రెండు విభాగాలైనవి. ఒకటేమో డైరెక్ట్ గా బ్రిటిష్ వాడు పరిపాలించే ప్రాంతాలు, డైరెక్ట్ గా బ్రిటిష్ వాడు ఆక్రమించుకొని పరిపాలించే ప్రాంతాలను పరిపాలన చేసేటప్పుడు గవర్నర్ జనరల్ గా వ్యవహరిస్తాడు. మన దేశంలో స్వదేశీ సంస్థానాలు ఏవైతున్నాయో వాటి పరిపాలన చేసే స్వదేశీ సంస్థానాధీశులతోని రాజులతోని వ్యవహరించేటప్పుడు అతనే బ్రిటిష్ రాజప్రతినిధిగా వైస్రాయిగా పనిచేస్తాడు. ఇద్దరు ఒకరే, వేరు వేరేమీ కాదు. అలా నియమింపబడిన మొదటి వ్యక్తి లార్డ్ కానింగ్. ఈ లార్డ్ కానింగ్ పైన ఇంకో ప్రశ్న వచ్చింది, అది కొంచెం గమ్మత్తైన క్వశ్చన్. ఇప్పుడు మిమ్మల్ని అయితే మీరు ఈజీగా చెప్తారు. పెద్ద సమస్య ఏంటంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలోనూ బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనా కాలంలోనూ రెండింటిలో పనిచేసినటువంటి ప్రముఖ అధికారి ఎవరు అని అడిగారు. లార్డ్ కానింగ్. ఇప్పుడు ఈజీగా చెప్తారంట. నేను కూడా పంపుతుండగా ఇది వీడు ఎవడో ఇంతకాలం ఎలా పనిచేసినాను, ఇంతకాలం చేసేది అంతకాలం. 1857 తిరుగుబాటు చేసినప్పుడు ఈ దేశాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారు? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ కాలంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్. ఓకే. తిరుగుబాటు జరిగిన తర్వాత భారతదేశ వైస్రాయిగా మారింది ఎవరు? లార్డ్ కానింగ్. మామూలుగానే తీసి ఎక్కడ నేల కొట్టేవారు వీళ్ళు. ఎవరు? లార్డ్ కానింగ్. తిరుగుబాటు చేస్తే నువ్వేం చేస్తున్నావు తీసేవారు. కానీ వీళ్ళని అట్లా తిట్టలేదు. పైగా ఇతన్ని కొనసాగించినారు. ఎందుకంటే ఈ లార్డ్ కానింగ్ విక్టోరియా మహారాణికి స్వయాన కజిన్ కాబట్టి దీన్ని మాత్రం కజిన్ అదనమాట. అసలు మామూలుగా తిరుగుబాటు చేసి ఏం చేస్తారంటే నీ వల్ల నేనంతా జరిగింది కాబట్టి నువ్వు వేస్ట్ కాబట్టి దీన్ని తీసేస్తున్నామని చెప్పుడు వీళ్ళు శంకరగిరి మాన్యాన్ని బట్టి లండన్కి పంపించేవాళ్ళు యాక్చువల్గా. కానీ తీసేయాలంటే కారణం ఈ విక్టోరియా మహారాణికి తన కజిన్ కాబట్టి ఇతన్ని తొలగించలేదు. ఓకే సరే. ఈ చట్టం పైన ఎక్కడైనా కూడా అంటే ఈ చట్టంలో వచ్చినటువంటి చట్టం ద్వారా తీసుకొచ్చినటువంటి మార్పుల ద్వారా భారతదేశ పరిపాలనా రంగంలో లేక పరిపాలనా వ్యవస్థలో భారతీయులకు ఎవరికి కూడా ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించబడలేదు. ఇక్కడ మీకు ఎక్కడైనా భారత ప్రజలకు ఎక్కడైనా ప్రాతినిధ్యం ఉందా? ఎక్కడ కూడా కల్పించలేదు. అయితే అయినా కూడా బ్రిటిష్ విక్టోరియా మహారాణి ఏమంటుందంటే ఈ చట్టం అంటే 1958లో వచ్చినటువంటి చట్టం భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాల పాలిట మాగ్నా కార్టా వంటిది అని చెప్పి వర్ణించడం జరిగింది. బ్రిటిష్ రాణి 1858 చట్టాన్ని
భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాల పాలిట మాగ్నా కార్టా వంటిది అని చెప్పి వర్ణించినారు. ఈ మాగ్నా కార్టా అంటే ఏమిటనేది నేను తర్వాత వివరిస్తాను. ఇప్పుడు మాత్రం అట్లనే గుర్తుంటుంది. మాగ్నా కార్టా అనే పదాన్ని గుర్తుంటుంది. లాస్ట్ టైం ఎగ్జామ్లో వచ్చింది మాగ్నా కార్టా అనేటటువంటి పదాన్ని గురించి డైరెక్ట్ ఎగ్జామ్లోనే వచ్చింది. ఇకపోతే లార్డ్ మెకాలే ఈ చట్టాన్ని భారతదేశంలో ప్రాజ్ఞ నిరంకుశత్వం నెలకొల్పటానికి ఉపయోగపడేదిగా ఉన్నదని చెప్పి పేర్కొన్నారు. ప్రాజ్ఞ నిరంకుశత్వం, బెనవలెంట్ డెస్పాటిజం, ప్రజల యొక్క అంగీకారంతో ఏర్పాటయ్యే నియంతృత్వం ఏర్పాటుకు కృషి చేసింది అన్నట్టుగా దీన్ని వర్ణించినారు. ఇంకొకటి ఏంటంటే ఈ చట్టం మన దేశంలో ఈ కేంద్రీకృతమైన పాలన ఏదైతే ఉన్నదో దానిని మరింత పటిష్టపరచడానికి భారతదేశంలో ఉద్యోగి స్వామ్య వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఉద్యోగి స్వామ్య వ్యవస్థ అంటే బ్యూరోక్రటిక్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని పెంపొందించేదిగా తోడ్పడింది. అదేవిధంగా ఇక్కడ భారతీయులకు ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించబడలేదు. ఏ చట్టం ద్వారా? ఈ చట్టాన్ని బీడీ బస్ ఎవరు పేర్కొన్నారు? భారత రాజ్యాంగానికి ప్రారంభ చట్టంగా, భారత రాజ్యాంగానికి పునాది వేసిన చట్టంగా భారత రాజ్యాంగ పరిణామ క్రమం అనేది ఈ చట్టంతోనే ప్రారంభమైందని పేర్కొన్నటువంటి వ్యక్తి బీడీ బస్. మీరు కొన్ని విషయాలు ఇవి చట్టంలో ఉండవు. నిన్నెవరికైనా ఫోన్ చేశారు ఇంతకుముందు, సార్ మీరు 1858 చట్టము భారత రాజ్యాంగానికి పునాదులు వేసిన చట్టం ఇదేనా సార్? ఇదేనంటే నేనున్నానా? ఇదే అంశం పైన దానిపైన వ్యాఖ్యలు చేస్తుంటా. ఎవరు వ్యాఖ్య చేస్తున్నారంటే నేను చెప్తాను, అంతేకాని ఇది అవగాహన కాదా అని అంటే వ్యాఖ్యలు చేయడానికి ఏముంటుంది? ఇప్పుడు విక్టోరియా మహారాణి దృష్టిలో ఈ చట్టం చాలా గొప్ప చట్టం. మన దృష్టిలో దీంట్లో మన కొలిగింది ఏమైనా ఉందా? ఇందులో భారతీయ ప్రజలకి ఏమైనా ప్రాతినిధ్యం ఉందా? ఆమె చెప్తారు, కామెంట్ చేస్తా. కామెంట్ చేస్తుంది ఎవరైనా చెప్పటం కానీ నిజంగా ఇది భారతదేశం యొక్క భారత ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలకు మాగ్నా కార్టా వంటిదా? అతని భారత ప్రజలకు ప్రాతినిధ్యమే లేదు. స్వేచ్ఛ ఎక్కడిది, స్వాతంత్ర్యం ఎక్కడిది? మనల్నంటే దీన్ని తీర్థం ఈ చట్టాన్ని. అందువల్ల ఈ కామెంట్స్ ఏవైతున్నాయో ఎవరు ఏ కామెంట్ చేశారనేటటువంటి దానిపైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఏ సంవత్సరం క్వశ్చన్ పేపర్ని తీసి చూడండి, ఒక 3-4 కొటేషన్స్ ఉంటాయి, కొన్ని వ్యాఖ్యలు అనమాట. భారత సమాఖ్య వ్యవస్థపై కానీ, భారత రాజ్యాంగంపై కానీ, లేక అత్యవసర అధికారాలపై కానీ, ప్రాథమిక హక్కులపై కానీ, ఆదేశిక సూత్రాలపై కానీ కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారు ప్రముఖులు. ఆ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది ఎవరు పేర్కొన్నారు అని చెప్పి అడుగుతుంటారు. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ భారతదేశం సాధారణ పరిస్థితులలో సమాఖ్యగాను, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర ప్రభుత్వంగా పనిచేస్తుందని పేర్కొన్న వారెవరు అన్నారు. ఆదేశిక సూత్రాలని అంటే భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు మన దేశంలో సామాజిక మార్పుకు, సాంఘిక విప్లవాన్ని సాధించడానికి తోడ్పడేవిగా ఉన్నవి అని ఎవరు పేర్కొన్నారు అని ఇలాంటి వ్యాఖ్యలు అడుగుతుంటారు. ఆ వ్యాఖ్యలు ఎవరు చేస్తారని చెప్పటం సులభమే, మనం చెప్పాలి కూడా. కానీ ఇది కరెక్టేనా కాదా మీరు చెప్పండి అంటే మీ వ్యాఖ్య చేసి పనికిరాని కష్టం అంటారు. నా వ్యాఖ్య చేయాలి ఇంపార్టెంట్. అడిగేటప్పుడు నా వ్యాఖ్య అడగాలి కదా ఎగ్జామ్. ఎవరు వ్యాఖ్య అడుగుతాడు? విశ్లేషకులు వ్యాఖ్యలు అడుగుతారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ దీని తర్వాత మనకు ఒక 3 ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఉన్నాయి. ఇవి మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనా కాలంలో చేసిన చట్టాల గురించి ప్రశ్నలు వస్తుంటాయి. చట్టాల గురించి 1 లేదా 2 చట్టాలు కానీ, మనం స్వతంత్రం వచ్చిన తర్వాత రూపొందించిన చట్టాల గురించి కానీ, మొత్తానికి ఒక 2, 3, 4 చట్టాల గురించి ప్రశ్నలు మినిమం వస్తుంటాయి. 2 లేదా 3 మినిమం వస్తుంది చట్టాలు అంటున్నారు. ఎలా? 2008లో ప్రశ్న ఏంటంటే 2005లో భారతదేశంలో ప్రవేశపెట్టబడిన సమాచార హక్కు చట్టం
ఏ చట్టం స్థానంలో ప్రవేశపెట్టబడిందని చెప్పి అడిగినట్టు ప్రశ్న. 2005లో బాగా చెప్పిన 2005లో వచ్చిన సమాచార హక్కు చట్టం ఏ చట్టం స్థానంలో ప్రవేశపెట్టబడినది అని ప్రశ్నించినారు. ఏ చట్టం స్థానంలో వచ్చిందని అంటే 1923లో బ్రిటిష్ ప్రభుత్వం అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ అనేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది. అఫీషియల్ సీక్రెట్ యాక్ట్, అధికార రహస్యాల చట్టం అనే చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఎవరు? బ్రిటిష్ ప్రభుత్వం. ఎప్పుడు వచ్చింది ఈ చట్టం? 1923 ఈ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? బ్రిటిష్ ప్రభుత్వం. ఆ చట్టం స్థానంలో ప్రవేశపెట్టబడింది సమాచార హక్కు చట్టం. అంటే బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనా కాలంలో వచ్చినటువంటి ముఖ్యమైన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల పైన మనకు అవగాహన ఉండాలి. ఆ చట్టాలలో ఇంపార్టెంట్ అయినటువంటివి 1859లో వచ్చినటువంటి సివిల్ ప్రొసీజర్ కోడ్, 1860లో వచ్చినటువంటి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, 1861లో వచ్చినటువంటి సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన చట్టాలు. ఎందుకంటే ఇవాళ భారత న్యాయ వ్యవస్థ ఏ కేసుల గురించి విచారణ చేసేటప్పుడైనా సరే మీకు కోర్టుకు సంబంధించిన తీర్పులు చెప్పేటప్పుడు జనరల్గా మీరంతా ఐదరు సినిమాల్లో కానీ డైరెక్ట్గా కానీ లేక తెలుగు సీరియల్లో కానీ చాలా చోట్ల చూసే ఉంటారు. ఈ పేరు ఐపీసీలోని ఈ సెక్షన్ ప్రకారం అని చెప్పి చెప్తుంటారు తీర్పు చేసేటప్పుడు. 302 ప్రకారం ఉరిశిక్ష వేయడం ఇవన్నీ కూడా మనం వింటున్నాం. ఇండియన్ పీనల్ కోడ్. ఈ మూడు చట్టాలు కూడా వాస్తవానికి బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనా కాలంలో రూపొందించబడిన చట్టాలు. ఆల్మోస్ట్ 150-160 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఈ చట్టాలని క్రోడీకరిస్తున్నాం. నిన్న మనము 1833 చార్టర్ చట్టం గురించి చెప్పేటప్పుడు బ్రిటిష్ వారు భారతదేశంలో చట్టాలను క్రోడీకరించడం కోసం లా కమిషన్ ఏర్పాటు చేశారని చెప్పేసాం. ఆ లా కమిషన్లు పనిచేసి ఒక అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ అయితేనేమో ఆస్తి వాటికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన చట్టము, ఐపీసీ అయితేనేమో భారత శిక్ష అంటే నేరానికి సంబంధించినటువంటి వాటిపై శిక్షలు ఎలా వేయాలి అనే దానికి సంబంధించిన చట్టము, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అయితేనేమో నేరానికి సంబంధించినటువంటి అంశాలపైన విచారణ జరిపేటప్పుడు అనుసరించాల్సిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో సిఆర్పిసిలో పొందుపరుస్తున్నారు. ఈ మూడు చట్టాలు కూడా బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనా కాలంలో రూపొందించినారు. అవే ఇప్పటికీ అమలు జరుపుతున్నాము. వాటినే ఇప్పటికి కూడా అమలు జరుపుతున్నాం. కాకుంటే మారుతున్న దేశ కాలమాన పరిస్థితులను అనుసరించి ఈ చట్టాలలో అనేక సవరణలు మార్పులు చేర్పులు చేస్తూ అవే చట్టాలను అమలు పరుస్తున్నాము. అందువల్ల ఈ ప్రభుత్వ కాలంలో వచ్చినటువంటి చట్టాలపైన కూడా మనకు రెండు రకాల చట్టాలు, రెండు రకాలు. ఒకటి దేశానికి స్వాతంత్రం వచ్చి రాజ్యాంగాన్ని రచించుకొని రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత దీన్ని రెండు కేటగిరీలో వర్గీకరించవచ్చు. 1950 క్రైటీరియా. 1950 అంటే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రూపొందించిన చట్టాలని పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ అని చెప్పి చెప్తాం. పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ అంటే రాజ్యాంగ అమలు తదనంతరం రూపొందించిన చట్టాలంటాం. 1950 కంటే పూర్వం అంటే భారత రాజ్యాంగం అమలులోకి రావడానికంటే ముందున్న చట్టాలను ప్రీ కాన్స్టిట్యూషనల్ లా అని చెప్పి చెప్తాము. పోస్ట్ కాన్స్టిట్యూషనల్, ప్రీ కాన్స్టిట్యూషనల్. ఓకే, ఇది మీకు ఇంకా వివరంగా ఎప్పుడు వస్తుందంటే మనకు ప్రాథమిక హక్కులు చెప్పేటప్పుడు మన రాజ్యాంగంలో ఉన్న 13వ అధికరణ గురించి చెప్పేటప్పుడు నేను ఇంకా విస్తృతంగా చెప్తాను. దానిపైన లాస్ట్ టైం 2 క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇది అంబికా మిల్స్ వర్సెస్ గుజరాత్ మధ్య జరిగిన రాజ్యం గురించి డైరెక్ట్గా పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లా గురించి ప్రశ్న రావడం జరిగింది. అలాగే దికాజీ నారాయణ గురించి కూడా డైరెక్ట్ క్వశ్చన్ అంటే ప్రీ కాన్స్టిట్యూషనల్ లా గురించి కూడా క్వశ్చన్ వస్తుంది. కాబట్టి నేను దాని గురించి అక్కడ వివరిస్తాను. కానీ ఇప్పుడు మనకు
బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనా కాలంలో అంటే భారత రాజ్యాంగ చరిత్రను గురించి అధ్యయనం చేస్తున్న మనకు రాజ్యాంగ చరిత్ర అంటే రాజ్యాంగం రూపొందించి అమల్లోకి రావటానికంటే ముందున్న చరిత్ర మొత్తం రాజ్యాంగ చరిత్ర. అందులో 1859లో తీసుకొచ్చినటువంటి సివిల్ ప్రొసీజర్ కోడ్, 60లో వచ్చినటువంటి ఐపీసీ, 61లో వచ్చినటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఈ 3 చట్టాలు కూడా ఇంపార్టెంట్. అలాగే మనకు 1859లో లార్డ్ కానింగ్ భారతదేశంలో పోర్టుఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టినాడు. పోర్టుఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టినాడు లార్డ్ కానింగ్. చెప్తాను పోర్టుఫోలియో అంటే కూడా వివరిస్తాను, మీరేం కంగారు పడాల్సింది. రాజ్యాంగం అమలులోకి రావటానికంటే ముందు నుండి అమల్లో ఉన్న చట్టాలను ఏ చట్టాలు అంటాము? రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ రూపొందించిన చట్టాలను పోస్ట్ కాన్స్టిట్యూషనల్ చట్టాలు అంటారు. దీంట్లో 1858 విక్టోరియా మహారాణి ప్రకటన తర్వాత భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించిన చట్టాలను ఏ చట్టాలుగా పేర్కొనే వాళ్ళ? కౌన్సిల్ చట్టాలుగా పేర్కొనే వాళ్ళ. ఈ కౌన్సిల్ చట్టాలలో ముఖ్యమైనటువంటివి 1861 కౌన్సిల్ చట్టము, 1892 కౌన్సిల్ చట్టము, 1909 కౌన్సిల్ చట్టము, 1919 కౌన్సిల్ చట్టము, 1935 భారత ప్రభుత్వ చట్టం. ఇవి ఇంపార్టెంట్ అయినటువంటి చట్టాలు. ఏ చట్టాల ద్వారా ఏ అంశాలని ప్రవేశపెట్టారనేది కూడా మనం ముఖ్యంగా 1861 కౌన్సిల్ చట్టం. ఈ కౌన్సిల్ చట్టం ద్వారా బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఇంతకుముందు చెప్పినటువంటి పోర్టు పోలియో అనేటటువంటి దానికి చట్టబద్ధత కల్పించినారు. ఫస్ట్ది. రెండవది గవర్నర్ జనరల్ ఆర్డినెన్సులను జారీ చేసేటటువంటి అవకాశం కల్పించినారు. 3 బడ్జెట్ అనేటటువంటి విధానాన్ని మన దేశంలో ప్రవేశపెట్టినారు. అలాగే రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేసినారు. అదేవిధంగా కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించినారు. ఇవి 1861 కౌన్సిల్ చట్టాన్ని అనుసరించి తీసుకువచ్చినటువంటి ముఖ్యమైన మార్పులు. ఇందులో పోర్టుఫోలియో అంటే ఏమిటి? మనకు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలని చెప్తుంటాం. దేశం మొత్తాన్ని పరిపాలించేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాన్ని పరిపాలించేది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు మంత్రి మండలి అంటాం, క్యాబినెట్ లేదా మంత్రి మండలి అంటాం. ఇప్పుడు కేంద్ర మంత్రి మండలిలో ఉన్నవారు కానీ లేక రాష్ట్ర మంత్రి మండలిలో ఉన్నటువంటి వారు కానీ ఈ మంత్రులందరూ కూడా ఒకే శాఖ నిర్వహిస్తారా, వేరు వేరు శాఖలు నిర్వహిస్తారా? వేరు వేరు శాఖలు నిర్వహిస్తారు. అలా ప్రభుత్వంలో పనిచేసేటటువంటి మంత్రులకు
వారి బాధ్యతలను గుర్తింపజేస్తూ చేసే శాఖల కేటాయింపునే పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటారు. మంత్రి మండలిలో పనిచేసేటటువంటి మంత్రులకు ఎవరి బాధ్యతలు ఏమిటో తెలియజేస్తూ శాఖలను కేటాయించటాన్నే పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటాము. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 77(3) అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతి కేంద్రంలో పనిచేసేటటువంటి మంత్రులకు శాఖలను కేటాయిస్తారు. రాజ్యాంగంలోని 166(3) అధికరణ ప్రకారం రాష్ట్ర మంత్రి మండలిలో ఉండేటటువంటి మంత్రులందరికీ గవర్నరు శాఖలను కేటాయింపు చేస్తారు. ఇలా శాఖల కేటాయింపు చేయడాన్నే పోర్ట్ఫోలియో సిస్టమ్ గా పేర్కొంటాము. పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని అనుసరించే ఏ దేశంలోనైనా మంత్రి మండలి ఉంటుంది. ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రి మండలి ఉంటుంది. ఆ మంత్రుల యొక్క వివిధ రకాలైనటువంటి బాధ్యతలని అప్పగిస్తారు. ఆ బాధ్యతలని శాఖలు అంటారు. శాఖల కేటాయింపునే పోర్ట్ఫోలియో అంటారు. ఓకే, సో మీ అందరికీ ఇప్పుడు ఐడియా రావాల్సింది ఏంటంటే, బ్రిటిష్ వారు 1861 కౌన్సిల్ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడిన పోర్ట్ఫోలియో విధానాన్ని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రచించుకునేటప్పుడు భారత రాజ్యాంగంలో కూడా ఆ పోర్ట్ఫోలియో సిస్టాన్ని అంటే శాఖల కేటాయింపు జరిపేటటువంటి అంశాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాము. అందువలన భారత రాజ్యాంగ రూపకల్పనకు ఈ చట్టం కూడా తోడ్పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఒకటి. రెండవది ఆర్డినెన్సులు. ఆర్డినెన్సులు అంటే ఇది ఇంగ్లీష్లో ఆర్డినెన్సులు, తెలుగులో దీన్ని ఉత్తర్వులు అంటాము. ఈ ఉత్తర్వులు ఎలా పనిచేస్తాయి అంటే శాసనాలుగానే పనిచేస్తాయి. ఉత్తర్వులు శాసనాలుగా పనిచేస్తాయి. ఎలా అంటే ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 123 అధికారాలను అనుసరించి రాష్ట్రపతి, 213 అధికారాలను అనుసరించి గవర్నర్లు ఈ ఆర్డినెన్సులని జారీ చేస్తారు. ఎవరు జారీ చేస్తారు ఆర్డినెన్సులు? కేంద్రంలోనైతేనేమో రాష్ట్రపతి, రాష్ట్రంలోనైతే గవర్నర్. జనరల్ గా మన దేశం మొత్తం పరిపాలనకు అవసరమైన చట్టాలు, శాసనాలు ఎవరు చేస్తారు? ఇప్పుడు భారతదేశ పరిపాలన మొత్తానికి ఈ 120 కోట్ల మంది ప్రజల పరిపాలనకు అవసరమైన శాసనాలు ఎవరు చేస్తారు? భారత పార్లమెంటు చేస్తుంది. అయితే భారత పార్లమెంటు 365 రోజులు సమావేశం కాదు. ఈ సమావేశాలు 3 సార్లు నిర్వహిస్తారు. ఒకటి వర్షాకాల సమావేశాలు, 2 శీతాకాల సమావేశాలు, 3 ఎండాకాల సమావేశాలు. అంతేనా? ఎండాకాల సమావేశాలు అనకూడదు. మిగతా 2 కరెక్టే, అవి కూడా తప్పు అనుకునేది. మాన్సూన్ సెషన్, వింటర్ సెషన్, దీన్ని బడ్జెట్ సెషన్ అంటారు. బడ్జెట్ సమావేశాలు, వీటిని ఎండాకాల సమావేశాలు అనకండి. కూడా వర్షాకాల సమావేశం కరెక్టే, శీతాకాల సమావేశం కరెక్టే, బడ్జెట్. ఈ మొత్తం కలిసి కూడా ప్రస్తుతం భారతదేశంలో 91 రోజుల నుంచి 100 రోజుల మధ్యన పార్లమెంట్ సమావేశం మన దేశంలో. మరి 365 రోజుల్లో 100 రోజుల వరకు సమావేశం, ఇంకా 265 రోజులు సమావేశం కావటం లేదు కదా. మరి ఈ 265 రోజుల్లో దేశ పరిపాలనకు ఏదైనా అత్యవసరం ఏర్పడినప్పుడు ఓ చట్టం కావాలి. చట్టం కావాలంటే భారత పార్లమెంటుని అప్పటికప్పుడు సమావేశపరిచి బిల్లును తయారు చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించి రాష్ట్రపతికి పంపించి న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించి రాష్ట్రపతికి పంపించి ఆమోదించి అమలులోకి రావాలంటే ఇది చాలా పెద్ద లంబచూడ ప్రొసీజర్ ఉంటుంది. మామూలుగా వెంటనే తయారు కాదు, చట్టం కావాలి. ఇప్పుడు నేను చెప్పిన చట్టం కావాలంటే ఏంటంటే, మనకు దాహం వేసినప్పుడు మంచినీటి కోసం ఒక గడ్డపార తీసుకొని వెళ్ళి బాయిని తవ్వి మంచినీళ్ళు తాగాలంటే ఎంత కష్టమో, ఇమ్మీడియట్ గా చట్టం కావాలంటే కూడా అంతే కాదు. ఇప్పుడు నేను చెప్పింది మరి అప్పుడు ఏం చేయాలి అంటే, భారత రాజ్యాంగం ఏం చేసిందంటే, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి 1, 2, 3 అధికరణ ప్రకారం 123 అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతికి ఆర్డినెన్సులు జారీ చేసేటటువంటి అధికారాన్ని కల్పించింది. ఈ ఆర్డినెన్సులు ఎప్పుడు జారీ చేస్తారు రాష్ట్రపతి అంటే, పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు.
రాష్ట్రంలోనైతే గవర్నర్ జారీ చేస్తారు, రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు వీరు జారీ చేసినటువంటి ఆర్డినెన్సులు సాధారణ శాసనాలుగానే చాలామంది అవుతాయి. అయితే సాధారణ శాసనాలుగా చాలామంది అవుతాయి కానీ శాశ్వతంగా కాదు. ఎప్పటి వరకు అసలు వీటిని ఎందుకు జారీ చేసినాడు రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ? పార్లమెంట్ సమావేశంలో ఉంది కాబట్టి లేదు కాబట్టి వాస్తవానికి శాసనాలు చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే పార్లమెంట్. రాష్ట్రంలో శాసనాలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? శాసనసభ. వాళ్ళు సమావేశంలో లేరు కాబట్టి వీళ్ళు ఏం జారీ చేసినారు? ఆర్డినెన్స్. ఈ ఆర్డినెన్స్ జారీ చేసినారు, ఈ శాసనాలుగా తాత్కాలికంగా ఉపయోగపడతాయి. కానీ తిరిగి పార్లమెంటు సమావేశమైన తర్వాత కేంద్రంలో, రాష్ట్రంలోనైతే శాసనసభ తిరిగి సమావేశమైన తర్వాత 6 వారాలుగా వాటిని ఆమోదించాలి. ఆమోదిస్తేనేమో అమల్లో ఉంటాయి, ఆమోదించకపోతే రద్దు అయిపోతాయి. అంటే మీరు అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే దేశ పరిపాలనకు అవసరమైన చట్టాలను రూపొందించే అధికారం చట్టసభలకే ఉంటుంది. కానీ ఎప్పుడైనా పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు పరిపాలనాపరమైన అత్యవసరాలు ఏర్పడినప్పుడు ఆ అత్యవసరాల కోసం తాత్కాలికంగా రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఆర్డినెన్స్లను జారీ చేస్తారు. అవి శాసనాలుగానే చలామణి అవుతాయి. కానీ తిరిగి శాసనసభ సమావేశమైన, తిరిగి పార్లమెంటు సమావేశమైన 6 వారాల్లోగా వాటిని వాళ్ళు ఆమోదించాలి. ఆమోదిస్తేనేమో అమల్లో ఉంటాయి, ఆమోదించకపోతే రద్దయిపోతాయి. ఓకే, అలాంటి ఆర్డినెన్సులని జారీ చేసేటటువంటి అధికారాన్ని బ్రిటిష్ వారు మొదటిసారిగా భారతదేశంలో ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టినారంటే 1861 కౌన్సిల్ చట్టం ద్వారానే ప్రవేశపెట్టినారు. దాన్ని కూడా ఇవాళ మన దేశం రాజ్యాంగంలో కూడా పొందుపరచుకోవటం జరిగింది. తర్వాత బడ్జెట్ విధానం. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా మనం మార్చి వచ్చిందంటే బడ్జెట్ గురించి ఆలోచన చేస్తుంటాం. బడ్జెట్ గురించి ఎందుకు ఆలోచన చేస్తుంటాం? ఏ వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతున్నాయి, పన్నుల విధానం ఎలా ఉండబోతుంది, ప్రభుత్వం ఏ మంచి పనులు చేయబోతుంది, సంక్షేమ చర్యలు ఏం చేపట్టబోతుంది, విద్యకు ఎంత కేటాయించినారు, లేకపోతే నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం ఏమైనా పథకాలు ప్రవేశపెడుతున్నారా, ఇలాంటివన్నీ కూడా బడ్జెట్లో వాళ్ళు పొందుపరుస్తారు. వాస్తవానికి బడ్జెట్ అనేది మన ప్రభుత్వానికి, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వానికి ఒక సంవత్సర కాలంలో వచ్చేటటువంటి ఆదాయం, పెట్టే ఖర్చుకు సంబంధించిన బ్యాలెన్స్ షీటే బడ్జెట్. ఒక ప్రభుత్వానికి ఒక సంవత్సర కాలంలో వచ్చే రూపాయి, పోయే రూపాయి, అంటే వచ్చేటటువంటి ఆదాయం, చేసే ఖర్చు, ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ షీట్నే మనం బడ్జెట్ అని చెప్పి చెప్తాం. ఒకవేళ ఆదాయం ఎక్కువగా ఉండి ఖర్చు తక్కువగా ఉంటే మిగులు బడ్జెట్ అవుతుంది. లేదు ఆదాయం తక్కువగా ఉండి ఖర్చు ఎక్కువగా ఉన్నట్లయితే లోటు బడ్జెట్ అవుతుంది. ఈ లోటును ఎలా పూడ్చుకోవాలి, లోటును ఎలా సవరించుకోవాలి అనేటటువంటి అంశాలు మొత్తాన్ని కూడా ఈ బడ్జెట్లో పొందుపరుస్తారు. ఈ బడ్జెటింగ్ విధానాన్ని కూడా భారతదేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఘనత బ్రిటిష్ వారికే దక్కుతుంది. ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 112 అధికారులను అనుసరించి పార్లమెంటులో ప్రవేశించారు. అయితే బడ్జెట్ ని రాజ్యాంగం పరిభాషలో బడ్జెట్ అని అన్నారు. మన పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ ని రాజ్యాంగ ప్రకారం బడ్జెట్ అన్నారు. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్తారు. దాన్ని మనం బడ్జెట్ అనేటువంటి బాగా అంటే విస్తృతంగా ప్రచారంలో ఉన్నప్పటికీ వాస్తవంగా చెప్పాలంటే రాజ్యాంగ పరిభాషలో మాత్రం బడ్జెట్ అనే పదాన్ని వాడరు. ఏ పదాన్ని వాడుకుంటామంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అలాగే రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్ అని ఏర్పాటు చేసినారు. ఇక మీకు అర్థం కావాల్సిన అంశం ఏంటంటే 1833 చార్టర్ చట్టం ద్వారా కేంద్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసినారు. ఇప్పుడు ఈ 1861 కౌన్సిల్ చట్టం ద్వారా రాష్ట్రాలలో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసినారు. అంటే మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ వారు వారి దేశంలో ఏ విధంగానైతే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అమలులో ఉన్నదో అలాంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పునాదులు వేస్తూ వచ్చినారు. మీకు రాష్ట్రాలలో కూడా ఇప్పుడు మనం రాష్ట్ర శాసనసభ సమావేశం అవుతుంది. రాష్ట్ర శాసనసభ సమావేశం అయ్యేటప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని కొంతమంది పెట్టుకుంటే దమ్ముంటే పెట్టుకోండి అని చెప్పి ప్రభుత్వం ఇదంతా చర్చ చేస్తున్నారు. అంటే
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క భవిష్యత్తు నిర్ణయించేది ఎవరు? రాష్ట్ర శాసనసభ. ప్రభుత్వానికి మెజార్టీ ఉంటేనే అధికారంలో ఉంటుంది, మెజార్టీని కోల్పోతే పడిపోతుంది. ఈ పద్ధతి అంటే రాష్ట్రాల్లో ఒక శాసనసభ ఉండాలని, ఆ శాసనసభ ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలని, ప్రజల చేతను ఎన్నుకోవాలని, ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభలో ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే, ఎవరికి మెజార్టీ వస్తే వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని, వాళ్ళే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని, దానికి సంబంధించినటువంటి పునాదులు మొత్తం కూడా ఎవరి కాలంలో వేసినారు? బ్రిటిష్ వాడిగా. సో ఇది ఒక రకంగా రాష్ట్రాలలో కౌన్సిల్ ఏర్పాటుకు ఇంపార్టెంట్ అంటే పునాదులు వేస్తుంది. తర్వాత కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించినారు. ఇప్పటి వరకు కూడా అంటే 1833 చార్టర్ చట్టం ద్వారా మన దేశంలో కేంద్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసినప్పటికీ భారతీయులకు ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించలేదు. కానీ 1861 కౌన్సిల్ చట్టం ద్వారా కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయులకు 3కి ప్రాతినిధ్యం కల్పించినారు. 1 పాటియాలా మహారాజుకు, 2 బెనారస్ మహారాజుకు, 3 దినకర్ రావుకు. ఈ 3కి ప్రాతినిధ్యం కల్పించినారు. అయితే నేను పాటియాలా మహారాజు, బెనారస్ మహారాజు అని ఎందుకు చెప్పినా, పేరు ఎందుకు చెప్పలేదంటే మీరు కొన్నింటికి అంటే పేర్లకు కల్పించరు, ఆ ప్రాంతానికే కల్పిస్తుంటారు. ఉదాహరణకి 1983లో మన దేశంలో ఢిల్లీలో అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం జరిగినప్పుడు దీనికి అధ్యక్షత వహించినటువంటి ఇందిరాగాంధీగా చూడకూడదు, అక్కడ భారతదేశాన్ని చైర్మన్ గా ఉంటారు. భారతదేశమే చైర్మన్ గా ఎప్పటి వరకు? నెక్స్ట్ సమావేశం జరిగే వరకు కూడా ఇండియానే దానికి చైర్మన్ గా ఉంటాడు. ఇండియా అంటే ఇండియాకి సంబంధించిన ప్రధానమంత్రి ఉంటారు అంతే. 1984 అక్టోబర్ 31వ తేదీన ఇందిరాగాంధీని హత్య చేసిన తర్వాత, ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత మళ్ళీ అలీన దేశాలు మొత్తం ఒక దగ్గర కూర్చొని ఇందిరాగాంధీ చనిపోయింది కాబట్టి మేము రాజీవ్ గాంధీని చైర్మన్ అనుకుంటున్నాను ఎన్నుకోలేదు. కానీ రాజీవ్ గాంధీ నెక్స్ట్ సమావేశం జరిగే వరకు అలీన దేశాల చైర్మన్ గా వ్యవహరిస్తారు. అంటే ఇక్కడ ఎవరు వహిస్తారంటే దేశాన్ని కల్పిస్తారు. ఈ దేశంలో ప్రధానమంత్రి ఇవాళ ఒక ఆయన ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు. అర్థం కాలేదా? ఈ దేశంలో ఇప్పుడు వాజ్పేయి 1996లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కరెక్ట్ 13 రోజులకు రాజీనామా చేసినారు. మళ్ళీ అప్పటికప్పుడు అలీన దేశాలు మొత్తం సమావేశం, ఈయన మా పొద్దు ఈయన తీసేసినారు కాబట్టి మళ్ళీ మేము కొత్త చైర్మన్ అనుకుంటాను ఎన్నుకోరు. ఎవరుంటారు? భారతదేశ ప్రధానమంత్రి దానికి ఎవరైనా కావచ్చు, భారతదేశ ప్రధానమంత్రి ఎవరైనా ఉండొచ్చు. అర్థమైందని చెప్పింది. అలాగే బెనారస్ మహారాజుకు, పాటియాలా మహారాజుకు ఇద్దరికి కూడా అవకాశం కల్పించినారంటే మహారాజులుగా ఎవరుంటే వారు ఈ యొక్క కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్కు రావచ్చును అని చెప్పి అవకాశం కల్పించారు. ఇవి 1861 కౌన్సిల్ చట్టం ద్వారా భారతదేశంలో ప్రవేశపెట్టబడిన ముఖ్యమైన అంశాలు. మీరు ఒకసారి గమనిస్తే వాస్తవంగా ఇప్పుడున్న భారత రాజ్యాంగంలో రాజ్యాంగ ప్రకారము బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి అంశాలు మన దేశ పరిపాలనా వ్యవస్థకు ఏ విధంగా తోడ్పడినాయో మీకు ఈజీగా అర్థం కావచ్చు. ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు ఏముంటుంది? లెజిస్లేటివ్ అసెంబ్లీ. దీన్ని మొట్టమొదట పునాదులు వేసింది ఏ చట్టం ద్వారా అంటే 1900. ఇప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ప్రభుత్వం తప్పనిసరిగా బడ్జెట్ ని ప్రవేశపెట్టే సంవత్సరంలో ప్రతి సంవత్సరం ఖచ్చితంగా బడ్జెట్ విధానానికి మొట్టమొదట పునాదులు వేసినటువంటి చట్టం 1961 కౌన్సిల్ చట్టం. అలాగే ఆర్డినెన్స్లను జారీ చేశారు. కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసే పద్ధతిని కూడా బ్రిటిష్ వారి ప్రవేశపెట్టినారు. దాన్ని మనం అనుసరిస్తున్నాం. ఇకపోతే కేంద్ర ప్రభుత్వంలో శాఖల కేటాయింపు కానీ మంత్రులకు, రాష్ట్రంలో శాఖల కేటాయింపు కానీ ఇప్పటికీ అనుసరిస్తున్నాం పార్లమెంటు ప్రభుత్వం. కాబట్టి భారత రాజ్యాంగ రూపకల్పనలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు ఏవైనా కానీ, చట్టాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, ఏవైనా కానీ భారత రాజ్యాంగ అభివృద్ధికి తోడ్పడినటువంటి అంశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మనకు ఇంపార్టెంటే. వాటినే మనం భారత రాజ్యాంగ పరిణామ క్రమంగాని కానీ లేక భారత రాజ్యాంగ చరిత్రని కానీ చదువుతున్నాం. ఓకే, ఇక దీని తర్వాత మీరు ఇంకొక ముఖ్యమైనటువంటి అంశాన్ని గమనించాలి. అదేంటంటే భారత రాజ్యాంగ చరిత్రతో పాటు
భారత స్వాతంత్రానికి సంబంధించినటువంటి చరిత్రని కూడా మనం చదవాల్సి ఉంటుంది. భారత స్వాతంత్రోద్యమ చరిత్ర అంటే ఇండెప్త్గా ఈ దేశంలో జరిగినటువంటి మొత్తం ఉద్యమాల గురించి చదవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక చిన్న లింక్ ఉంది. లింక్ ఏంటంటే మన దేశంలో స్వాతంత్ర ఉద్యమం కాస్త బలంగా ఉండి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమం బలంగా నిర్వహించే టైం రాగానే బ్రిటిష్ ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని చల్లార్చడం కోసం, ఆ ఉద్యమాన్ని అణిచివేయటం కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఏదో ఒక రకమైన చట్టాన్ని తీసుకొచ్చారు. ఏదో ఒక రకమైన చట్టాన్ని అంటే భారతీయులని సంతృప్తిపరచడం కోసం కానీ, వాళ్ళని అంటే భారతీయులని ఒక రకంగా పరిపాలన పేరు మీద సంతృప్తిపరిచే పని కానీ, లేక భారతీయులు తీసుకొచ్చినటువంటి స్వాతంత్రోద్యమాన్ని అణిచివేయడం కోసం కానీ ఏదో ఒక కారణం చేత బ్రిటిష్ వాడు ఒక చట్టాన్ని తీసుకొచ్చేవాడు. బ్రిటిష్ వాడు తీసుకొచ్చినటువంటి చట్టం భారతీయులకు నచ్చకపోతే భారతీయులు ఉద్యమం చేసేవారు. ఇలా ఈ రెండు కూడా రైలు పట్టాల మాదిరిగా సైమల్టేనియస్ గా ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తూ వచ్చినవి కాబట్టి భారత స్వాతంత్ర ఉద్యమాన్ని, భారత రాజ్యాంగ పరిణామ క్రమం ఈ రెండు కూడా ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తూ వచ్చినవి. అందుకోసమే కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని భారత రాజ్యాంగ చరిత్ర సందర్భంగానే మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. పైగా ఈ అంశాల్లో హిస్టరీలో వచ్చేటటువంటి ఫ్యాక్ట్స్ ఇవి. కానీ కాన్స్టిట్యూషనల్ ఓరియంటేషన్తో చెప్పేటప్పుడు వాటిపైన మన సబ్జెక్టులోనే ఎక్కువగా కవర్ చేయాల్సి వస్తుంది. గత కాలం నుంచి గురించి కవర్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు ఆ విషయాల్ని దృష్టిలో పెట్టుకోండి. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ ని స్థాపించడం జరిగింది. ఈ కాంగ్రెస్ ను ఏవో హ్యూమ్ అనేటటువంటి ఒక బ్రిటిష్ అధికారి దీని స్థాపనలో కీలక పాత్ర పోషించినాడు. మొదటి అధ్యక్షుడిగా డబ్ల్యూసి బెనర్జీ అనేటటువంటి ఆయన బొంబాయిలో గోకుల్దా తేజ్పాల్ పాఠశాలలో జరిగినటువంటి మొదటి సమావేశానికి 72 మంది ప్రతినిధులు హాజరైనారు. ఇది యాక్చువల్గా పూనాలో జరగాల్సి ఉండేది. కానీ పూనాలో ప్లేగు వ్యాధి సంభవించడంతో ఈ మొదటి కాంగ్రెస్ సమావేశాన్ని బొంబాయిలో నిర్వహించినారు. దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఏవో హ్యూము మొదటి అధ్యక్షుడు. అయితే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు కూడా మన స్వాతంత్రోద్యమ లేక జాతీయ ఉద్యమ చరిత్రని మూడు దశల్లో మనం అధ్యయనం చేస్తాం. ఒకటి మొదటి దశ, ఇది 1885 నుండి 1905 వరకు దీన్ని మొదటి దశగా పేర్కొంటాము. రెండవ దశ 1905 నుండి 1920 వరకు రెండవ దశగా పేర్కొంటాము. మూడవ దశ 1920 నుంచి 1947 వరకు. దీన్ని ఆర్సి మజుందార్ అనేటటువంటి ప్రముఖ చరిత్రకారుడు భారత స్వాతంత్రోద్యమాన్ని 3 దశల్లో పరిశీలించాలని చెప్పి ప్రతిపాదన చేసినాడు. దీని ప్రకారం మొదటి దశను మితవాద దశగా పేర్కొంటాము, మితవాద దశ అంటాము. రెండవ దాన్ని అతివాద దశ అని చెప్పి పేర్కొంటాము. మూడవ దశని గాంధీ శకంగా పేర్కొంటాము. ది ఎరా ఆఫ్ గాంధీ లేదా గాంధీ శక లేదా గాంధీ శకంగా పేర్కొంటాము. ఓకే, మనకు నేను మళ్ళీ కూడా అక్కడ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించినటువంటి దశ చెప్తున్నామంటే అక్కడ వచ్చేటటువంటి ముఖ్యమైన ఘట్టాల గురించి మీకు చెప్తాను. ముఖ్యమైన ఘట్టాలు ఏవైతే వాటి గురించి చెప్తాను. ఆ ముఖ్యమైన ఘట్టాలు ఏవి అని అంటే అవి
మన రాజ్యాంగ రూపకల్పనకు లేక భారతదేశంలో పరిపాలన సంస్కరణలని కానీ చట్టాలు ప్రవేశపెట్టడానికి ఏవైతే తోడ్పడినవో ప్రభావం చూపినవో వాటి గురించి ఇక్కడ మనం చదువుతాం. మొదటి దశలో ముఖ్యంగా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో మొదటి దశలో మితవాదులు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, మహాదేవ్ గోవింద రానడే, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మదన్ మోహన్ మాలవీయ ఇలాంటి వాళ్ళంతా కీలక పాత్ర పోషించినారు మొదటి దశలో. దీనిని దాదాబాయి నౌరోజీ అంటున్నారు. దీనిని మితవాద దశగా పేర్కొంటాం. వాస్తవానికి భారత జాతీయ కాంగ్రెస్ ని బ్రిటిష్ అధికారి స్థాపించడానికి గల ప్రధాన కారణం ఏమై ఉండవచ్చును అంటే, ఏవో హ్యూమ్ ఉద్దేశంలో భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి రక్షక కవాటం వంటిది అన్నాడు. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి రక్షక కవాటం వంటిది భారత జాతీయ కాంగ్రెస్ అని చెప్పి వర్ణించినారు. భారత జాతీయ కాంగ్రెస్ అట మన దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి రక్షక కవాటం వంటిది, సేఫ్టీ వాల్ అని చెప్పి వర్ణించినారు. ఇది అసలు దీంతో ఉన్నటువంటి మర్మం ఏమిటి, ఎందుకు అలా వర్ణించినారు మనకు కూడా డౌట్ వస్తుంది. అసలు బ్రిటిష్ వారికి భారతీయుల మీద అభిమానం ఏంటి, అంత ప్రేమ ఒకేసారి ఎందుకు పుట్టుకొని వచ్చింది, ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థ ఎందుకు స్థాపించినాడు అంటే, దీని వెనకాల ఇప్పుడు ఆ ఏవో హ్యూమ్ చెప్పినటువంటి వ్యాఖ్య చాలా కీలకం అన్నమాట. ఎందుకని అంటే, ఈ టైంకు భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయులలో వచ్చినటువంటి అసంతృప్తి ఏదైతే ఉన్నదో అది చాలా పెద్ద ఎత్తున అసంతృప్తి ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ తిరుగుబాట్లు జరుగుతున్నాయి. అప్పటికే భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ మేయో ఇక్కడ హత్యగావించబడ్డాడు. భారతదేశంలో హత్యగావించబడిన ఏకైక గవర్నర్ జనరల్ లార్డ్ మేయో. సో అనేక చోట్ల తిరుగుబాటు ఉంది. ఇప్పుడు మనం చదువుతాం కదండి, ఇప్పుడు కొమరం భీమ్ అని చెప్పి, బీర్కాముండా, తర్వాత అల్లూరి సీతారామరాజు, ఇలాంటి అనేక చోట్ల, అంటే అప్పుడు అల్లూరి సీతారామరాజు కానీ అనేక చోట్ల ప్రాంతీయంగా తిరుగుబాటు వస్తున్నాయి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా. ఎప్పుడు అసంతృప్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎవరు దాడి చేస్తారో తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. బ్రిటిష్ ప్రభుత్వం పట్ల భారతీయులలో వచ్చినటువంటి అసంతృప్తి ఒక అసంతృప్తి జ్వాల ఉద్యమాలుగా విస్తరిస్తున్నాయి. కాబట్టి బ్రిటిష్ వారు ఏం చేయాలి ఇప్పుడు అంటే, దీన్నంతటిని కూడా ఈ అసంతృప్తి మొత్తాన్ని కూడా ఒక ఛానల్ ఒక పద్ధతి ప్రకారం రావాలి. ఇప్పుడు ఎవరు ఎలా తిరుగుబాటు చేస్తారో తెలియనప్పుడు బ్రిటిష్ వారు కూడా దాన్ని ఎదుర్కోవడం కష్టం. కాబట్టి దాన్నంతా ఒక ఛానలైజ్ చేయాలి. ఛానలైజ్ చేయాలంటే మీరు వారు చెప్పినటువంటి సేఫ్టీ వాళ్ళు భారత జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన పాత్ర రెండింటిని కూడా నేను కంపారిజన్ చేస్తూ చెప్తాను. మనకు ప్రెషర్ కుక్కర్లో ఏదైనా మనం వండేటప్పుడు దానిపైన సేఫ్టీ వాళ్ళు మనం అందరం ఏంటంటే 3 విజిల్లు 2 విజిల్లు వచ్చేవి. ఆ విజిల సంఖ్య చాలా ఏంటంటే, ఆ ప్రెషర్ కుక్కర్లో పైన ఉండేటటువంటి ఆ సేఫ్టీ వాళ్ళు లేకపోతే ప్రెషర్ కుక్కరు పేలిపోవటం కానీ మనకు భోజనం కింద కాదు పైన మొత్తం కనిపిస్తుంది. అవసరమైనంత ప్రెషర్ ఉంచుకొని మిగతా దాన్ని బయటికి పంపించడం కోసం సేఫ్టీ వాల్వ్ అని. మరి భారత జాతీయ కాంగ్రెస్ కూడా సేఫ్టీ వాల్వ్ అని ఎందుకు అన్నారు అంటే, ప్రెషర్ కుక్కర్లో అంటే భారతదేశంలో అసంతృప్తి విపరీతంగా ఉన్నది బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అది ఎప్పుడు పేలిపోయినా బద్దలైనా కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి నష్టం. అది కాకుండా ఉండాలంటే ఈ అసంతృప్తిని బయటికి వెళ్ళగలగాలి, పంపించాలి. ఆ అంటే బయటికి పంపించడం కోసమే భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను ఏర్పాటు చేసినామని చెప్పి ఏవో చెప్తున్నాను. ఎలా అంటే, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించినాడు. స్థాపించి అతని ఉద్దేశం ఏంటంటే, భారతీయులందరికీ కూడా అనేక సమస్యలు ఉన్నాయి.
రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు, పరిపాలనా పరంగా కానీ కదా. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మీరంతా ఈ భారత జాతీయ కాంగ్రెస్ మీ సమస్యలు చెప్పుకోండి. ప్రజలందరూ కూడా భారత జాతీయ కాంగ్రెస్ తమ సమస్యలు చెప్పుకుంటే భారత జాతీయ కాంగ్రెస్ ఓ పిటిషన్ రాసి శ్రీత గౌరవనీయులైన సో దొరగారికి మీ దాపాలైన భారతీయులు రాస్తున్న విన్నపం ఏమనగా ఆర్యా రాస్తాం కదండి, అక్కడి నుంచి చెప్పింది అది. ఇప్పుడు మనం రాస్తాం కదండి సెలవు తేదీ వల్ల, అది బ్రిటిష్ ప్రభుత్వ కాలం నుంచి వచ్చినటువంటి ఆ మోడల్ మొత్తం కూడా అదే. మీ దాపాలైన భారతీయులు రాస్తున్న విన్నపం ఏమనగా అని రాసి అయ్యా అని రాసి ఇక మీ కాలంతా రాసి కింద మీ వీర విధేయులు భారతీయులు అని చెప్పి రాసి అందరికీ ఓకే. కాస్తే అప్పుడు ఈ భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కదా, వాళ్లకు ఈ ప్రజలంతా అంశాన్ని రాసిస్తే రాసిచ్చినా లేకపోతే వీళ్ళ సంఘాలు పెట్టించుకున్నా ఆ కాగితాన్ని తీసుకొని వెళ్ళి బ్రిటిష్ దొరగారి దగ్గరికి పోయి సమర్పించి దాన్ని కూర్చున్న తర్వాత ఈ తెప్పించి కాస్తంత బాగున్నారా కులాసంగా ఉన్నారని చెప్పగానే దొరగారు మన కూర్చోబెట్టి మాట్లాడినారు. ఈ సమస్యను మేము వెంటనే పరిష్కరిస్తాం, మేము ఆలోచిస్తున్నాం, మేము తప్పనిసరిగా దీనిపైన చర్య తీసుకుంటాం, మీరు పోయి చెప్పండి అంటే వీళ్ళు బయటికి వెళ్ళి నేను దొరగారితో మాట్లాడినారు, వాళ్ళు మన సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరిస్తానని చెప్పినారు. మీరు ఏమి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదండి. ఇప్పుడు ఎవరి అసంతృప్తిని ఎవరు తరలిస్తున్నారు? భారతీయుల అసంతృప్తిని భారతీయులు అంటే ఆ భారతీయుల నుంచి వచ్చేటటువంటి అసంతృప్తి ఎవరికి వ్యతిరేకంగా? బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. దాన్ని డైవర్ట్ చేసేది ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్. అందుకోసమే వాడు చెప్పింది సేఫ్టీ వాల్వ్ అని. అంటే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం అనేటటువంటి దానికి వ్యతిరేకంగా భారతీయుల్లో వచ్చినటువంటి అసంతృప్తితోని ఆ కుక్కర్ పేలిపోకుండా ఉండాలంటే దానికి ఒక సేఫ్టీ వాల్వ్ ఎలా ఉందో భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా ఆ అసంతృప్తి మొత్తాన్ని కూడా బయటికి వెళ్ళగలిగే ప్రయత్నం చేసినారు. కాబట్టి దీన్ని భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి సేఫ్టీ వాల్వ్, రక్షక కవాటం వంటిది భారత జాతీయ కాంగ్రెస్ అని చెప్పి ఈ ఏఓక్యూ వర్ణించడం జరిగింది. దానికి అనుగుణంగానే మొదటి దశలో భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు కూడా ఏ పద్ధతిని అనుసరించినారు? ప్రే అండ్ పిటిషన్. ప్రే అండ్ పిటిషన్, విజ్ఞాపన విన్నపము అనేటటువంటి పద్ధతిని అనుసరించినారు. మితవాద దశలో భారత జాతీయ కాంగ్రెస్ అనుసరించిన పద్ధతిని ఏమంటామంటే విజ్ఞాపన మరియు విన్నపము అంటుంది. అంటే భారతీయుల యొక్క సమస్యలను మహాజర్ల రూపంలో పట్ల బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞాపన విన్నపం చేయడం జరిగింది. అయితే రెండవ దశకు వచ్చేసరికి దీన్ని ఏ దశ అంటున్నాం మనం? అతివాద దశ. ఈ అతివాద దశలో భారత జాతీయ కాంగ్రెస్ కు నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. ఈ రెండవ దశకు వచ్చేసరికి భారత జాతీయ కాంగ్రెస్ ఆ 20 సంవత్సరాల కాలంలో అనుసరించిన పద్ధతులు ఈ అతివాద దశలో ఉన్న నాయకులకు నచ్చలేదు. నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదు? బాలగంగాధర్ తిలక్ చెప్తాడు, గత 20 సంవత్సరాలుగా భారతీయులకు ఆకలేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని రొట్టెల కోసం వేడుకుంటే ఈ 20 సంవత్సరాల్లో రొట్టెలకు బదులుగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మాకు పలుగురాల దెబ్బలు తగిలినాయి. అలాంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలి, స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దాన్ని సాధించి తీరుతానని చెప్పి బాలగంగాధర్ తిలక్ అలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం కూడా ఏంటంటే భారతీయుల నుంచి పంపించేటటువంటి మహాజర్లు ఏవైతున్నాయో, విన్నపాలు ఏవైతున్నాయో, విజ్ఞప్తులు ఏవైతున్నాయో అన్ని బుట్ట దాఖలు చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక బ్రిటిష్ వాడిని అమ్మ అయ్యా అప్ప అని చెప్పి బ్రతిలాడాల్సినటువంటి అవసరం లేదు, వీరికి వ్యతిరేకంగా పోరాటం ద్వారానే మన సమస్యలు పరిష్కరించబడతాయి అనేటటువంటి ఒక అతివాద దశలోకి భారత జాతీయ కాంగ్రెస్ రావడం జరిగింది. దానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు లాల్ బాల్ పాల్. రెండో దశకు వచ్చేసరికి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే యాక్చువల్ ఆ టైంలో భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలలో 3 రకాల అభిప్రాయాలు ఉండేవి. భారత ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వం పట్ల మూడు రకాల 3 వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉండేవారు. ఒక వర్గం ఏమో
ప్రపంచంలో బ్రిటిష్ వాడు బాగా అభివృద్ధి చెందిన దేశం. పారిశ్రామిక విప్లవం వచ్చింది, అనేక వస్తువులు ఉత్పత్తి చేసినాడు, ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఉంది బ్రిటన్. కాబట్టి తెలివైనటువంటి వాడు బ్రిటిష్ వాడు. అతనితోటి మనమంతా సహకరించినట్లయితే, వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్లయితే వాళ్ళే భారతదేశం యొక్క అభివృద్ధి కోసం పాటుపడతారు. ఈ దేశంలో రైల్వేలు ప్రవేశపెట్టినారు, పోస్ట్ ఆఫీసులు వచ్చినాయి, టెలిఫోన్లు వచ్చినాయి, రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళతో సహకరించినట్లయితే వాళ్ళు భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడతారు. ఇది ఒక వర్గం. రెండో వర్గం యొక్క ఆలోచన ఏంటంటే, మీరు అనుకున్నట్టుగా బ్రిటిష్ వాడు అమాయకుడు కాదు, వారి అవసరాల కోసం ఈ డెవలప్మెంట్ చేస్తున్నాడు, వారిని మనం ఈ విధంగా బ్రతిమిలాడితే వారి సమస్యలు పరిష్కరించరు. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే మాత్రమే మన సమస్యలు పరిష్కరింపబడతాయి తప్ప మనం వీరిని బ్రతిమిలాడినంత కాలం కూడా బ్రిటిష్ వాడు మనల్ని లెక్క చేయడు. ఇది రెండో వర్గం యొక్క అభిప్రాయం. ఇక మూడో వర్గం వాళ్ళు ఏమంటారంటే, అసలు బ్రిటిష్ వాడు ఎవడు, వాడు భారతదేశంలో ఉండటం ఏంటి, వాడిని నువ్వు బతిలాడాలని ఒక ఆయన అంటాడు, పోరాటం అసలు వాడు ఇక్కడ ఉండటం ఏంటి, వాడిని ఈ దేశం నుంచి తగిలేస్తే తప్ప మన సమస్యలకు పరిష్కారం లేదు, భారతదేశానికి స్వాతంత్రం రాదు. ఈ మూడు వర్గాల ప్రజలు ఉండేవారు భారతదేశంలో ఆ టైంలో. అందుకనే 1905లో లార్డ్ కర్జన్ భారతదేశానికి వచ్చేటప్పుడు చెప్తారు, చూడండి బ్రిటిష్ వాడి యొక్క ఆలోచనలో వచ్చిన మార్పు ఏంటని. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసినప్పుడు ఏవో ముందే చెప్పినారు, ఏమని, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి రక్షక కవాటం వంటిది భారత జాతీయ కాంగ్రెస్ అని చెబితే, ఇప్పుడు లార్డ్ కర్జన్ ఏమంటాడంటే, భారత జాతీయ కాంగ్రెస్ వినాశనాన్ని కోరే నేను ఈ దేశం వచ్చానంటాడు. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క వినాశనాన్ని కోరే నేను ఈ భారతదేశం వచ్చానని చెప్పి లార్డ్ కర్జన్ చెప్తున్నాను. ఎందుకని అంటే, భారత జాతీయ కాంగ్రెస్ యొక్క దృక్పథంలో వచ్చిన మార్పు, ఆ మార్పు ఏంటంటే, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసైనా సరే స్వరాజ్యం అనేటటువంటి పదాలు రావటం కానీ, లేక పోరాటం చేయాలనేటటువంటి నినాదాలు రావటం కానీ బ్రిటిష్ ప్రభుత్వానికి చికాకు కల్పించేటటువంటి అంశం. ఎందుకంటే దానికి వాళ్ళు చెప్తారు, మొదటి వర్గంతో మాకు ఏ సమస్య లేదు, వాళ్ళు మా మిత్రులు. రెండో వర్గం ఏదైతే ఉందో వీళ్ళతో కొంచెం తమ్ముడికి ఉంటుంది, కానీ వీళ్ళని కూడా ఏదో ఒక రకంగా కంట్రోల్ చేస్తుంది. అసలు తన్నప్పల్లా మూడో వర్గం, వాడు ఎంతసేపు ఈ దేశం మాదిగా మమ్మల్ని వెళ్ళిపోమంటాడు. కాబట్టి ఆ మూడో వర్గం ఏదైతే ఉందో వాళ్ళు పగటి కలలు కంటున్నారు, వాళ్ళని అణిచివేయటమే నా లక్ష్యం అని చెప్పి లార్డ్ కర్జన్ ఓపెన్గా చేస్తున్నారు. సరే, ఈ క్రమంలో మన దేశంలో కొన్ని చట్టాలు వచ్చినవి, కొన్ని ఉద్యమాలు కూడా వచ్చినాయి. చట్టాలలో ఇంపార్టెంట్ అయినటువంటి చట్టం కాకపోయినా మధ్యలో వచ్చినటువంటి చట్టం ఇది 1892 కౌన్సిల్ చట్టం. వాస్తవానికి ఈ చట్టం అంత ప్రాధాన్యత కలిగిన చట్టం ఏమీ కాదు. కాకుంటే ఒకే ఒక్క విషయంలో ఇక్కడ కొంచెం క్లారిఫికేషన్ కావాలి. క్లారిఫికేషన్ ఏంటంటే, తెలుగు అకాడమీ బుక్లో కూడా ఒక రాంగ్ నోషన్ రాసింది ఏంటంటే, ఈ చట్టం భారతదేశంలో ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టిందని చెప్పి ఒక చోట రాస్తున్నారు, ఒక చోట ఎంపిక విధానం అని చెప్పి రాస్తున్నారు. ఇది తమిళకు తీసుకొచ్చేటటువంటి దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్షన్ అండ్ సెలెక్షన్. ఎలక్షన్ కు సెలెక్షన్ కు ఉన్న తేడా. ఎలక్షన్ అంటేనేమో ఎన్నిక, సెలెక్షన్ అంటేనేమో ఎంపిక. భారతదేశంలో బ్రిటిష్ వాడు వాస్తవంగా 1892 కౌన్సిల్ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడింది ఎన్నికనా ఎంపికనా అంటే ఎంపిక విధానాన్ని ప్రవేశపెట్టినాడు, ఎన్నిక కాదు. ఎందుకో చెప్తాను. ఎంపిక విధానం ఎందుకు ఎంపిక విధానం అంటున్నామంటే, 1907లో బ్రిటిష్ ప్రభుత్వం రాయల్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేసింది. ఈ రాయల్ కమిషన్ సూచనను అనుసరించి మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎన్నిక విధానాన్ని 1909 చట్టం ద్వారా ప్రవేశపెట్టినాడు.
భారతదేశంలో మొదటిసారిగా ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం 1909 మింటో మార్లే సంస్కరణ ద్వారా ప్రవేశపెట్టారు. మింటో మార్లే సంస్కరణ ద్వారా ఓటు హక్కును ప్రవేశపెట్టడానికి, ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టడానికి సూచన చేసిన కమిషన్ రాయల్ కమిషన్. ఇది 1907లో వేయబడిన కమిషన్, బ్రిటిష్ ప్రభుత్వం చేత వేయబడిన కమిషన్, నియమించబడిన కమిషన్. ఆ కమిషన్ సూచనను అనుసరించి 1909లో ఓటు హక్కుని లేక ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టినారు. కాబట్టి ఇక్కడ ఈ ఎలక్షన్ కు సెలక్షన్ కు ఉండేటటువంటి తేడాని అనేక చోట్ల కూడా రాసేటప్పుడు ఈ ఎంపిక ఎన్నిక అనే దానికి రెండు పదాల మధ్య ఉన్నటువంటి తేడాన్ని మీ స్థాయిలో గమనించాలి, తప్పనిసరిగా గుర్తించాలి. మనం వేరుడు చేసి ఉండొచ్చులే అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంది. ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే 1892 చట్టం ద్వారా ఈ కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ లోపల 6 భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. 6 భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించినారు. ఎవరు వీళ్ళు అంటే దాదాబాయి నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, రామ్ బిహారీ బోస్, అదేవిధంగా ఈ బిల్ గ్రామీ అనేటటువంటి వారికి 6 ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. ఏ చట్టం ద్వారా? 1892 కౌన్సిల్ చట్టం ద్వారా. ఇది రెండో. మూడో విషయం ఏంటంటే ఈ బ్రిటిష్ ప్రభుత్వము కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో 6 భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించినారు. ఇందులో ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాల పైన అంటే భారతీయులేమో తీర్మానాలు ప్రవేశపెట్టవచ్చు, ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి చట్టాల పైన చర్చ చేసేటటువంటి అవకాశం కూడా కల్పించినారు. గతంలోనైతేనేమో ఆమోదించడం, ఇప్పుడు చర్చించి ఆమోదించే పద్ధతిని ప్రవేశపెట్టినారు. అంతకు మించి 1892 కౌన్సిల్ చట్టానికి ఉన్న ప్రాధాన్యత ఏమీ లేదు. దీని తర్వాత 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ని 2గా విభజించినాడు. బెంగాల్ని 2గా అంటే తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్. తూర్పు బెంగాల్లోనేమో ముస్లింలు ఎక్కువగా నివసించేవారు, పశ్చిమ బెంగాల్లో హిందువులు ఎక్కువగా నివసించేటటువంటి వారు. భారత స్వాతంత్రోద్యమంలో బెంగాలీలు ముందుండేవారు. భారతదేశంలో ఆల్మోస్ట్ చాలా విషయాల్లో బెంగాలీలు ముందుండేవారు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ లాంటి సంఘ సంస్కరణోద్యమాలు అక్కడి నుంచి వచ్చినవి. మొదటగా ఆంగ్ల విద్యా విధానం కూడా బాగా ప్రాచుర్యం పొందింది అక్కడే. స్వతంత్ర అనంతరం కూడా భారతదేశానికి వచ్చిన నోబెల్ బహుమతులన్నింటినీ మీరు ఒకసారి పరిశీలిస్తే నోబెల్ బహుమతులు గెలుపొందినటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా కలకత్తాతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళే. మొదటి వ్యక్తి అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ని మొదలుకొని నిన్న మొన్నటి అమర్త్య సేన్ వరకు కూడా బెంగాల్. అమర్త్య సేన్కు ఆ పేరు పెట్టింది రవీంద్రనాథ్ ఠాగూరే. అమర్త్య సేన్ జన్మించిన తర్వాత ప్రతి బాలుని తీసుకెళ్లి వాళ్ళ తండ్రి రవీంద్రనాథ్ ఠాగూర్ చేతుల్లో పెట్టి ఏం పేరు పెట్టాలంటే ఆయన చెప్పిన అమర్త్యుడు అంటే. సో ప్రపంచంలో అంటే భారతదేశానికే కాకుండా మన ఆసియా ఖండానికే మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రంలో పట్ల నోబెల్ బహుమతి తెచ్చినటువంటి అమర్త్య సేన్ కావచ్చు, లేకుంటే ఈమె మదర్ తెరీసా కావచ్చు, లేకుంటే అరగోవింద్ ఖురానా కావచ్చు, చంద్రశేఖర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా కలకత్తాతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. సో స్వాతంత్రోద్యమంలో కూడా ఈ బెంగాలీలు ముందున్నారు కాబట్టి బ్రిటిష్ వారు విభజించి పాలించాలనేటటువంటి సిద్ధాంతాన్ని దీంతోనే స్టార్ట్ చేసినట్టు డివైడ్ అండ్ రూల్. దానికోసం హిందువులు ముస్లింలు కలిసి ఉన్నట్లయితే ఈ దేశం లోపల స్వాతంత్రోద్యమం బలంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరిని విడదీసినట్లయితే, ప్రధాన వర్గాలను విడదీసినట్లయితే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎలాంటి ఆటంకాలు సమస్యలు ఉండవు అన్న ఉద్దేశంతోనే 1905లో బెంగాల్ని 2గా విభజించడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమం వచ్చింది. దాన్ని మనం వందే మాతర ఉద్యమం అని చెప్పి చెప్తుంటాం. యాక్చువల్గా ఇది బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం. 1905లో వచ్చినటువంటిది బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం. మరి వందే మాతర ఉద్యమం ఎందుకన్నాము అంటే
ఈ ఉద్యమాన్ని నిర్వహించేటప్పుడు బంకిం చంద్ర చటర్జీ రచించినటువంటి ఆనందమఠ నవలలో ఉన్న వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ ఉద్యమాన్ని నడిపినారు కాబట్టి దీన్ని వందే మాతర ఉద్యమం అన్నాము. అదేవిధంగా విదేశీ వస్తువులని బహిష్కరించండి, స్వదేశీ వస్తువులని వినియోగించండి అని చెప్పి పిలుపునిస్తున్నారు కాబట్టి దీన్ని స్వదేశీ ఉద్యమం అనుకున్నాం. ఈ మూడు ఒకటే. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం అన్నా 1905లో వచ్చిందే, వందే మాతర ఉద్యమం అన్నా బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో వందే మాతర గీతాన్ని ఆలపించినారు కాబట్టి వందే మాతర ఉద్యమం అన్నాము. విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను వినియోగించండి అని పిలుపునిచ్చినారు కాబట్టి దీన్ని స్వదేశీ ఉద్యమం అని కూడా పేర్కొన్నారు. సో ఈ ఉద్యమం ద్వారా భారత స్వాతంత్ర్యోద్యమంలో ఒక ప్రధానమైనటువంటి మైలురాయి హిందూ ముస్లింల మధ్యన ఐక్యతను సాధించడం కోసం కూడా ఈ ఉద్యమాన్ని వినియోగించినారు. అయితే బ్రిటిష్ వాళ్ళు యొక్క పాచిక పాలింది. సో ముస్లింలు ముఖ్యంగా ఢాకా నవాబులైనటువంటి సలీముల్లా అలీ సోదరులు 1906లో ముస్లిం లీగ్ అనేటటువంటి ఒక సంస్థని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఆ క్రమంలో 1907లో భారత జాతీయ కాంగ్రెస్ లో కూడా సూరత్ చీలిక సంభవించింది. సూరత్ చీలిక అంటే అతివాదులు మితవాదులుగా చీలిపోయినారు. ఈ నేపథ్యంలో భారతీయులను సంతృప్తి పరచడం కోసం 1909లో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని కౌన్సిల్ చట్టాన్ని మింటో మార్లే సంస్కరణలుగా పేర్కొన్నాము. ఏ సంవత్సరం వచ్చింది? ఓకే. సో ఈ మింటో మార్లే సంస్థ